స్పీకర్ సార్, నేను మంత్రి గారిని సూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అధ్యక్ష. ఎందుకంటే మంత్రి గారి సమాధానం చూస్తే అధ్యక్ష వాస్తవాలు సభ ముందుకు రాలేదని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మంత్రి గారి సమాధానం చూస్తే ఎవరైతే కొంతమంది ఎంపిక కాలేని వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్తా ఉన్నారు. కానీ అధ్యక్ష ఇక్కడ ప్రధానంగా ఏపీపీఎస్సీలో ఆనాడున్న మెంబర్లు కావచ్చు, ఏపీపీఎస్సీలో ఆనాడు రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చి డీజీపీగా మార్చిన గౌతమ్ సవాంగ్ గారిని చైర్మన్ చేయటం, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వాళ్ళని సెక్రటరీలుగా పెట్టడం, అలాగే సీఎంఓ ఆఫీస్లో ఉన్న ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అధ్యక్ష బోర్డు మెంబర్లుగా వేసిన వాళ్ళు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్లు, అలాగే సోషల్ సర్వీస్ పేరు మీద ఎవరున్నారు ఫక్తు వైకాపా నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని బోర్డు మెంబర్లుగా వేసి అధ్యక్ష మంత్రి గారిని నేను కోరేది ఒకటే, ఇక్కడేదో ఎంపిక కాలేని వాళ్ళు కోర్టుకు వెళ్ళటం కాదు. కోర్టుకు ఎందుకు వెళ్ళారు అధ్యక్ష? ఇందాక మంత్రి గారి సమాధానంలో 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కన్వెన్షన్ మోడ్లో జరగాల్సిన పేపర్లు దిద్దటం అనేది డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు అనే దాని మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది, మీరు నోటిఫికేషన్ అనేది కన్వెన్షన్ మోడ్లో చేస్తామని చెప్పారు కాబట్టి డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయటం కరెక్ట్ కాదు, మీరు కన్వెన్షన్ మోడ్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమన్నారు అధ్యక్ష. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తే అధ్యక్ష తర్వాత ఎంత మ్యానిపులేషన్ అంటే ప్రభుత్వం ఏపీపీఎస్సీ పనితీరుకు నిదర్శనం అధ్యక్ష. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పి కోర్టు ఆదేశం ఇచ్చి దానిలో 1/10/2021 ఆదేశం ఇస్తే అధ్యక్ష ఎన్ని నెలల్లోపు చేయమన్నారు? 3 నెలల్లోపు చేయమన్నారు అధ్యక్ష. కోర్టు జడ్జిమెంట్ కోర్టులో కామెంట్ చేశారు అధ్యక్ష, చేంజెస్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గేమ్ ఆఫ్టర్ గేమ్ వాజ్ స్టార్టెడ్. ఆట మొదలుపెట్టిన తర్వాత రూల్స్ మార్చుకోవడం, మనకు కావాల్సిన వాడికి ఉద్యోగాలు ఇవ్వాలని, మనకు కావాల్సిన వాడికి అపాయింట్మెంట్లు ఇవ్వాలని, ఇటువంటివన్నీ కూడా చేయటం మూలాన ఏదైతే